ఇకపోతే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే సమూయేలు తల్లిదండ్రులకి ఇల్లు ఉంది, అంతే కదండి. సమూయేలు తల్లిదండ్రులకి ఇల్లు ఉంది, సమూయేలు జన్మస్థలము, సమూయేలు పుట్టే నాటికి అండి ఇశ్రాయేలీయుల చరిత్ర భయంకరంగా ఉంది. బాగా వినాలి. ఇశ్రాయేల్ చరిత్ర ఎంత భయంకరంగా ఉందంటే, మరి షిలోహోలో దేవాలయం ఒకటి ఉంది. అక్కడ యాజకుడు ఎవరు? ఏలి యాజకత్వాన్ని వహిస్తున్నాడు. అక్కడ యాజకుడిగా ఉన్నాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు. ఏలి పరిచర్య చేయిస్తున్నాడు. ఆ ఏలి వృద్ధాప్యంలో ఉంటుండగా దేవుడి గురించి తెలియకుండానే వాళ్ళు మరి యాజకత్వాన్ని కొనసాగించడానికి హోఫ్ని ఫినోహాసులు రంగంలోనికి దిగేశారు. ఏమండి, ఆ దేవాలయానికి వస్తున్నటువంటి స్త్రీలను పాడు చేయటం, ఏమండి ఇలాంటి రకరకాల పనులు చేస్తున్నారు. నైవేద్యం అర్పించేటటువంటి విషయంలో వీళ్ళు ముందుగానే, దేవుడికి అర్పించేటటువంటి విషయంలో ముందుగానే తొందరపడి తినేయటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి కాలంలో ఏమండి ఆ పరిస్థితుల మధ్య అక్కడ ఉన్నటువంటి ఈ మన హన్నా ఎల్కానా ఉన్నారు కదా, అలాంటి టైంలోనే నిజంగా అక్కడ అలాంటి సిచ్యువేషన్లో మనస్సును కూడా దూరం అయిపోతుంది. అక్కడ దేవుని మనస్సును దూరం అయిపోతుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులకు దూరం అయ్యే పరిస్థితి కూడా ఈ రామాలోనే జరిగింది ఇదంతా. కనుక సమూయేలు మొదటి గ్రంథం అలాంటి టైంలో నిజంగా హన్నాకి ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇదంతా జరుగుతున్న సందర్భం, ఇది భయంకరమైన సిచ్యువేషన్ జరుగుతున్నాయి అక్కడ. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము బాగా గమనించాలి. ఏలి కుమారులు సరైనటువంటి రీతిలో లేరు, పరిచర్ను పాడు చేస్తున్నారు. ఇదంతా ఇశ్రాయేల్ కాలంలో జరిగినటువంటి పరిస్థితులు. సమూయేలు జన్మస్థలం, అక్కడే సమూయేలుకి ఇల్లు కూడా ఉంది. ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. 1వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది? అటువంటి సమయంలోనే దేవుడు ఆమెకు సంతు లేకుండా చేశాడంట. ఏ సమయంలో ఇది? ఏమండి, యాజకత్వం కొనసాగించేటటువంటి వారు తప్పుడు దారి మళ్ళించేసేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అటువంటి సమయంలోనే ఆమెకు దేవుడు సొంత లేకుండా చేస్తున్నాడు. మందిరానికి వెళ్ళింది, ఏడ్చింది. ఏమండి, మరి మద్యం సేవించి వచ్చాడేమోనని చెప్పేసి ఏలి అనటం కూడా జరుగుతుంది. అలాంటి టైంలో కాదు, నేను మద్యం ఏం సేవించలేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను, నాకు ఒక మగబిడ్డ కావాలని అడిగింది. మగబిడ్డ ఎందుకు కావాలని అడిగింది ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఎందుకంటే భయంకరమైన సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు అంతా. యాజకత్వం కూడా చేసేవాళ్ళు సరిగా లేరు, అందరూ పాడు చేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది రామాలోనే. అయితే దేవా నాకు ఒక మగబిడ్డను కావాలి అని అడిగింది. మరి ఏ స్థలమందు నీ పరిచర్య, ఏ స్థలంలో అయితే నీ పరిచర్య పరిస్థితుల్లో అయితే తారుమారు అయిపోయినాయో ఇదే స్థలంలో ఉండి నా యొక్క ఆ బిడ్డను నీ కోసం నేను నిలబెడతానని వాగ్దానం ప్రమాణం చేసింది కూడా ఈ స్థలంలోనే, ఇదే స్థలంలోనే జరిగింది నిజంగా అండి. అలా మగబిడ్డను అడిగింది. దేవుని కొరకైనటువంటి, నిజంగా దేవుని కొరకు ఒక పౌరుషం కలిగినటువంటి ఒక తల్లిగా కనపడుతుంది చూడండి రామాలో ఒక హన్న. దేవుని కొరకు ఆ యొక్క పరిచర్య జీవితం పాడవుతున్నటువంటి పరిస్థితిలో ఆ రామాలో ఉన్నటువంటి ఆ యొక్క హన్న ఒక పౌరుషం కలిగినటువంటి స్త్రీగా కూడా కనిపిస్తుంది. రామ ఒక పౌరుషాన్ని నేర్పిస్తుంది చూడండి. ఆ ఉన్నతమైనటువంటి స్థలం నిజంగా ఒక పౌరుషవంతులను తయారు చేస్తుంది. అంటే పరలోకానికి వెళ్ళేటటువంటి వారు నిజంగా అండి జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల ఒక పౌరుషం కలిగినటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతారనమాట. అలాంటి పౌరుషంగా బ్రతికింది కాబట్టి ఒక మగబిడ్డను అడిగింది. దీనికి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ పౌరుషం గురించి ఏం మాట్లాడచ్చు చూడండి. ఇక్కడికి వెళదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము. ఏమంటే రామాలో ఇప్పుడు పౌరుషం కలిగినటువంటి స్త్రీ ఎవరున్నారు? ఇప్పుడు హన్న ఉంది. ఎందుకు పౌరుషం వస్తుంది? పరిచర్య పాడైపోయింది. ఏమండి, పరిచర్య కొనసాగిస్తున్నటువంటి వాడు దేవుణ్ణి తెలియకుండానే పరిచర్య చేస్తున్నారు. హోఫ్ని ఫినోహాసులు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. రామా ద్వారా మనకి ఎన్ని పాఠాలు, ఎన్ని అనుభవాలు నేర్పుతుందో చూడండి బైబిల్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి విశ్వాసంలో. పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషం ఉండాలంటే బాబు
ఏమన్నా చూసారండి? పౌరుషము కలిగిన వారై ఉండు, బలవంతుడై ఉండు. దీంట్లో పౌరుషము కలిగిన వారై ఉండండి అని క్రైస్తవులు కూడా రాస్తున్నాడు. క్రీస్తు నమ్మినటువంటి వారికి కూడా పౌరుషం గల వారై ఉండండి, మీరు పౌరుషం గల వారై ఉండు. మనం కూడా వారికి లాగా పౌరుషం కలిగి ఉండాలి. పరిచర్య విషయంలో అన్న పరిచర్య విషయంలో పాడైపోతుంటే పౌరుషంగా బతికింది. నాకు ఎలాగైనా మగబిడ్డ కావాలని పౌరుషంగా అడిగింది, ఏడ్చి. అన్న మాట ప్రకారంగా పెంచిందండి బాబు. క్రైస్తవులకి ఏముండాలి? పరిచర్య పాడవుతుంటే పౌరుషం ఉండాలి. దేవుని గుణాలని ప్రచురించటంలో పౌరుషం ఉండాలి. ఎత్తైన స్థలానికి వెళ్ళటంలో పౌరుషం ఉండాలి. భూ సంబంధమైన వాటిని తొక్కివేయటంలో పౌరుషం ఉండాలి. చూసారండి? ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉండొద్దు. అజ్ఞాన దశలో నుంచి నేను జ్ఞానపు దశలోనికి వెళ్ళిపోవాలన్నటువంటి పౌరుషం ఉండాలి. రామాపట్టణం ఒక పౌరుషాన్ని గుర్తు చేస్తుంది చూడండి. ఎవరి ద్వారా? ఒక హన్న ద్వారా. సమూయేలు మొదటి గ్రంథం ఎన్ని విషయాలు తెలియజేస్తుందో చూడండి. ఈ రామ సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలోనే ఉన్నాం మనం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 26వ వచనం. అడిగింది పైన 6వ వచనంలో సొంత లేకుండా చేసినందుకు ఏడ్చింది. 26వ వచనం. నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ప్రార్థన చేసినటువంటి స్త్రీని నేనే అంటుంది చూడండి. ఆ రోజు ప్రార్థన చేసింది నేనే అంటుంది. ఆ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. చూసారండి? ఆ బిడ్డను తిరిగి తీసుకుని వచ్చేసింది. ఇప్పుడు బిడ్డను తీసుకుని మళ్ళీ మందిరానికి వచ్చేసింది. అదే పౌరుషంతో ఉంది చూడండి. 1వ అధ్యాయంలో ఏ విధంగా అయితే అడిగిందో మొదట వచనాల్లో, అదే పౌరుషంతో తీసుకుని ఎక్కడికి వచ్చింది? అన్న మాట ప్రకారం మందిరాన్ని తీసుకొచ్చేసింది. పౌరుషమే తగ్గలేదు. మేలు పొందుకున్న తర్వాత ఒకలాగా ఉంటాం కదండి. మేలు జరగకముందు ఒకలాగా ఉంటాం, జరిగిన తర్వాత ఒకలాగా ఉంటాం. మనం ఈనాటి క్రైస్తవులం. కానీ ఒకనాడు రామాలో ఉన్నటువంటి పౌరుషం కలిగినటువంటి స్త్రీ ఎలా ఉందో చూడండి. తీసుకుని వచ్చేసింది. ఆ స్త్రీని నేనే. 27. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసినటువంటి మనవును ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను 1, 2, 3, 4 సంవత్సరాలు కాదు, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠించుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎన్ని గొప్ప మాటలండి. అంటే నిబంధన చేసింది. వాడు యెహోవాకు అక్కడనే మొక్కాడు. సమూయేలు నిజంగా చూడండి ఎంత గొప్పగా రామ పట్టణస్థులు మాటకు కట్టుబడినటువంటి వారిగా కనపడుతున్నారు చూడండి కదండి. అంటే ఉన్నతమైనటువంటి స్థలములానికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా మాటకు కట్టుబడి ఉండాలన్నమాట. బాప్తిసం తీసుకున్న రోజు ఏ మాటకైతే మనం ప్రమాణం చేశామో ఆ మాట కోసం కట్టుబడి ఉండాలి. మరి అన్న కట్టుబడి ఉంది చూడండి. మనం కూడా దేవుని కొరకైన పౌరుషం కలిగి ఉండాలి. నిబంధనను ఏం చేయాలి? నెరవేర్చాలి. అన్న నెరవేర్చింది. మేలును అడిగిన మాట ప్రకారంగా నెరవేర్చింది. మరి మనం కూడా నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి. పైగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. పట్టణస్థులు ఎలా కనిపిస్తున్నారు? ఆ హన్న పౌరుషంగా కనిపిస్తుంది. యెహోవాకు ప్రార్థన చేసిన స్థలంగా కనిపిస్తుంది. నిబంధనను నెరవేర్చిన దానిలో కనిపిస్తుంది. పరిశుద్ధతను కాపాడుకున్నట్టుగా కనిపిస్తుంది. రామ ఉన్నతమైనటువంటి స్థలం. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. ఈ రామ దేవుని తీర్పులు ప్రకటించే స్థలంగా కూడా ఉంది. ఉందన్నమాట. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చదువుకున్నాం. 4వ అధ్యాయం 4-5 వచనాలు. ఆ కాలమున లబ్బీదోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్తి. దెబోరా అనేది ప్రవక్త అండి. దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్య మందలి రామాకును
ఈ ప్రవక్త ఎక్కడికి వస్తూ ఉండేది? రామాకు వస్తూ ఉండేది. ఎందుకు వచ్చేది? రామాకును బేతేలుకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు అని అన్నాడు. చూడండి, ఏం చేయడానికి కూర్చునేది అక్కడ? తీర్పులు తీర్చడానికి కూర్చునేదండి దేవుని పక్షాన. అంటే ఈ రామ తీర్పులు తీర్చడానికి కూడా ఉపయోగపడింది. చూడండి, తీర్పులు తీర్చుట కద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి అన్నది. చూడండి, ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండి. దెబోరా ఎఫ్రాయిముల మన్యమందు రామాకును. దెబోరా వచ్చేదట. ఎందుకు వచ్చేది? తీర్పు తీర్చుటకై వచ్చింది. దేవుని తీర్పులు ప్రజలకు చెప్పటానికి దెబోరా ఎన్నుకున్నటువంటి స్థలం ఏది? ఈ రామ. చూసారండి, రామ కనిపిస్తుంది. మనం కూడా దేవుని వర్తమానం పొంది ఇతరులకు మార్గం చూపినంతగా ఎత్తైన దేవుని స్థలంగా మనం ఉండాలండి. ఇప్పుడు ఆ రోజు రామాకి వెళ్ళి తీర్పులు తీర్చింది. ఈరోజు నువ్వే ఒక ఎత్తైన స్థలంగా మారిపోయి తీర్పులు తీర్చేటటువంటి వారిగా ఉండాలి. దేవుని గురించినటువంటి తీర్పులు, నీ తీర్పులు కాదు. దేవుడు చెప్పమన్నటువంటి తీర్పులు, అన్యాయమైనటువంటి తీర్పులు కాదు. లోకంలో పెద్దల గురించి తిరుగుతారు చూడు, ఆ దిక్కుమాల తీర్పుల గురించి కాదు చెప్పమా. చూస్తారా, ఆ ఎత్తైనటువంటి స్థలం, తీర్పు తీర్చే స్థలాన్ని ఏ స్థలంగా కూడా ఎన్నుకుంది? రామకు వచ్చి కూర్చొని తీర్పులు తీర్చేదంటండి. ఈ రామ ఎందుకు హైలైట్ అవుతుంది? సమయాలను బట్టి హైలైట్ అయిపోతుంది. ఎందుకు? అక్కడ ఎవరున్నారు? అక్కడ ప్రవక్త ఉన్నాడు, హన్నా ఉంది. అది ఎత్తైనటువంటి స్థలం, తీర్పులు తీర్చే స్థలం, ప్రవక్త జన్మించినటువంటి స్థలం. చూసారు రామ ఏ విధంగా మారుమవుతుందో. దేవునితో ఏకాంతంగా సమయం గడిపేటటువంటితో పరలోక రాజ్య మర్మాలు తెలిస్తే కానీ అందరికీ తెలియదండి నిజంగా. ఆ రామ గురించి మనకెందుకు లేదంటే, రామ కొత్త నిబంధనకు వచ్చేటికి ఎత్తైన స్థలంగా కనిపిస్తాం. ఆ ఎత్తైన స్థలం ఏదో కాదు, పరలోకం. కనుక బాగా గమనించాలి. ఈ దెబోరా ఎందుకు తీర్పులు తెలియజేస్తుందంటే, ఈమె ఎత్తైన స్థలాన్ని కోరుకో. నేను ఏదో ఎక్కడెక్కడో ఉండి తీర్పులు తీస్తే ఎత్తైన స్థలానికి వెళ్ళి ఉండి తీర్పులు తీర్చాలి. ఎందుకంటే ఆ ఎత్తైన స్థలంలో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరిని బట్టి మాట్లాడతాడు? దేవుణ్ణి బట్టి మాట్లాడతాడు, కానీ ఇంకేం నకిలీ మాట్లాడు. దేవుడు చెప్పమన్నదే చెప్తాడు, సొంతంగా చెప్పడు. బాగా ఆలోచించాలి. కనుక ఈ దెబోరా ఇశ్రాయేలులకు తీర్పులు తీర్చేదిగా పనిచేస్తుంది ఈ రామ అనేటటువంటి పట్టణం. మారు మోగిపోతుంది. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. అన్ని రాసుకోవాలి మీరు ఇవన్నీ. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 6వ వచనం చూడండి. 99:6. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. చూసారా, ఆ కాలంలోనే ప్రార్థన చేసే విషయంలో ఎవరున్నారు? సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్ర పెట్టగా వారికి ఉత్తరం ఇచ్చాను. చూసారా, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో కూడా ఇప్పుడు ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. యాజకులు ఉన్నారు కాదంటలా, కానీ ఇప్పుడు ఈ సమూయేలు కూడా ఉన్నాడు. కనుక బాగా గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. 7వ అధ్యాయం 16-17 వచనాలు. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్సాకును తిరుగుచు ఆ స్థలములు యందు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చాను. చూసారండి, దెబోరా కూడా ఎన్నుకున్న స్థలం కూడా ఇదే. సమూయేలు కూడా తీర్పులు తీర్చున్న స్థలం కూడా ఇదే. తీర్చుతూ వచ్చాను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. అంటే ఎక్కడ పరిచర్య చేసినా తీర్పులు తీరుస్తూ ఉంటాడు, మళ్ళీ పైగా రామాలో కూడా తీర్పులు తీరుస్తూ ఉంటాడు. తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు బలిపీఠం కూడా కడుతున్నాడు. అక్కడ బేతేలును గిల్గాలును మిస్సాలకు తిరుగుచూ, అక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తిరుగుచూ తీర్పులు తీరుస్తున్నాడు. ఆ తిరిగేటటువంటి ప్రయత్నంలో ఈ రామ కూడా దెబోరా కూడా వచ్చింది. మీరు బాగా గమనించాలని. ఆ స్థలంలో ఇశ్రాయేలుకు న్యాయం తీర్చాను. ఇల్లు మాత్రం రామాలోనే ఉంది, కానీ ఆ చుట్టుపక్కలన్నీ తీర్పులు తీర్చుకుంటూ వస్తున్నాడు.
అది ఉన్నతమైనటువంటి స్థలం, ఎత్తైన స్థలంగా కనిపిస్తుంది. అలాంటి ఎత్తైనటువంటి స్థలం వైపు అందరూ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎత్తైన స్థలం పరలోకం అయితే పరలోకం వైపు మనకు ఫోకస్ ఉందా? ఆలోచించాలి ఇవన్నీ. కనుక యెహోవా సొంత లేకుండా చేశాడు. ఆ రోజు యెహోవా సొంత లేకుండా చేశాడు. ఎందుకు? దేవుడు మన ప్రార్థనల ద్వారా పొందుకోవాలని ఆపుతాడండి ఒప్పుకొని. అన్న ప్రార్థన చేయాలి, నేను ఇవ్వాలి, అది చేస్తేనే ఇస్తాను. అప్పుడప్పుడు ఆపుతాడు కూడా. నీ నోట్లోంచి ప్రార్థన వస్తేనే కొన్ని పనులు జరుగుతాయి, లేకపోతే జరగవు. అన్న ప్రార్థన చేసిన తర్వాతే కదండి ఇచ్చింది. ఆయనకి అన్నీ తెలుసు కదండి, ఏ టైంలో ఏది ఇవ్వాలని చెప్పేసి అని అనకండి. సిచ్యువేషన్ బట్టి గమనిస్తూ ఉండాలి మీరు కూడా. నువ్వు కూడా నోరు విప్పాలి అప్పుడప్పుడు, లేకపోతే పనులు జరగవు. అన్న నోరు విప్పింది కనుకనే పని జరిగింది. అందుకే ఆపాడు. అన్న నోరు విప్పనంత వరకు నేను ఇవ్వదలుచుకోలేదు అనుకున్నాడండి, అంతే. నోరు విప్పిన తర్వాతే ఏమంటే ప్రార్థన ద్వారా పొందినవాడు అని ఒకటి అర్థమవుతుంది. సమూయేలు ప్రార్థన ద్వారా పొందినవాడు, అంతే కదండి. సమూయేలు ప్రార్థన ద్వారా పొందినవాడు ఆ స్థలంలో కదా. బిడ్డ పుట్టిన తర్వాత ప్రార్థన చేసింది, ప్రార్థన ద్వారా పొందాడు. బిడ్డ పుట్టిన తర్వాత ప్రార్థన చేసింది, మళ్ళీ బిడ్డని నిబంధన ద్వారా అంకితం చేసింది. అంత ప్రార్థన ద్వారానే ప్రతిష్ఠించిన తర్వాత కూడా ప్రార్థన చేసింది. ఆ బిడ్డ కూడా అక్కడుండి మళ్ళీ మొక్కి ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారా పొందినటువంటి వాళ్ళు ప్రార్థన కోణంలోనే ఎదుగుతున్నారు. గమనించండి, ఆలోచించాలి. రామ ఎంత ఉన్నతమైనటువంటి స్థలం అంటే ప్రార్థన చెయ్యాలని చెబుతోంది ఈ యొక్క రామపట్టణం. రామపట్టణం మరొక విషయాన్ని తెలియజేస్తుంది మనకి. నువ్వెప్పుడు ప్రార్థన కూడా చేయాలి నాయన. అన్ని దేవుడు ఇస్తాడు అనుకుంటే పొరపాటు. కొన్ని నువ్వు అడిగితేనే ఇస్తాడు. అలా అని చెప్పేసి మీ భోగంలో నిమిత్తం మీరు అడగవద్దు. అది యాకోబు పత్రికలో కూడా ఉంది. కనుక ఆలోచించాలి. అంటే ఎందుకు అడిగింది? అక్కడ పరిచయ ధర్మం మొత్తం కొలాప్స్ అవుతుంది. కనుక బాగా ఆలోచించాలి. రామపట్నం ఏ రీతిగా కొనియాడబడుతుందో చూసారండి, ఎన్ని రకాలుగా హైలైట్ అవుతుందో చూసారండి. ఇంకో సందర్భం సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్తారు. సమూయేలు 4వ అధ్యాయము 2వ వచనం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది చచ్చిపోయారంట. ఏమండి? తక్కువ 4,000 మంది హతులయ్యేది. 4,000 మంది హతులైపోయారట. ఆ యుద్ధంలో 4,000 మంది హతులైపోయారు. 10వ వచనం చూడండి. 10వ వచనం. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుతూ వచ్చిరి. అప్పుడు అత్యధికంగా వధ జరిగాను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. ఎంతమంది చనిపోతున్నారు చూడండి. ఏమండి? అలా సిచ్యువేషన్లో మందసాన్ని తీసుకువెళ్ళిపోతారన్నమాట. ఫిలిస్తీయులకి ఇశ్రాయేలుకి మధ్య జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధంలో మందసాన్ని తీసుకువెళ్ళిపోతారు. అందరూ ఇలా చనిపోయేటువంటి పరిస్థితి, వారి జీవితాలు సరిగా లేనప్పుడు మందసం ఏం చేస్తారంటే మళ్ళీ 30,000 మంది చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. సమూయేలు తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తాడు. సమూయేలు తిరిగి మళ్ళీ వీరిని దేవునితో జత కట్టడానికి ఇశ్రాయేలు దగ్గరికి వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సమూయేలు 7వ అధ్యాయం 4లో చూశారు కదండి. ఇశ్రాయేలు పరిస్థితి ఏ విధంగా మారిపోయింది చూశారు యుద్ధంలో. సమూయేలు తిరిగి వీరిని దేవునితో జత కట్టాడు. ఇశ్రాయేల్ని ఎలా కట్టాడో ఇక్కడ జరిగింది చూడండి. 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. 4,000 మంది 30,000 మంది మొత్తం చచ్చిపోతున్నారు. మందసం వెళ్ళిపోయింది, తీసుకువెళ్ళిపోయారు ఫిలిస్తీయులు. 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. 13 చూడండి. ఇలాగున ఫిలిస్తీయులు అనబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాగా ఆగిపోయేది. సమూయేలు ఉన్న దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. మళ్ళీ సమూయేలు వచ్చిన తర్వాత ఫిలిస్తీయులకి ఇశ్రాయేలు కాస్త ఎలా ఉందంట?
ఇదిగో విరోధముగా ఉండేనంట. 17వ వచనం చూడండి. మరియు అతని ఇల్లు రామాలోను ఉండినందున తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. అక్కడ న్యాయాలు జరుగుతున్నాయి. అక్కడ మీకు అర్థమవుతుందో అసలు మీరు ఏం చేస్తున్నారు, అసలు దేవునికి ఎంత విరుద్ధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి న్యాయాలు జరుగుతున్నాయి. చూడండి, ఇదిగో ఏం న్యాయం చెప్పాడు తెలుసా అండి? 3వ వచనం చూడండి. ఈ మందస్సు వెళ్ళిపోవటానికి కారణము, 4,000 మంది చచ్చిపోవటానికి కారణము, 30,000 మంది చచ్చిపోవటానికి కారణం ఏంటో తెలుసా అని ఈ న్యాయం చెప్పింది 3వ వచనం చెప్తుంది. రామాలో జరిగింది. 3వ వచనం చూడండి, ఏం న్యాయం చెప్పాడు చూడండి. సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల, మళ్ళండి యెహోవా మళ్ళు కొనిన ఎడల అన్ని దేవతలను అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతి నుండి మిమ్మల్ని విడిపించును. ఏం తిరిపించాడు చూడండి. మీరు ఇలా చనిపోవటానికి కారణం, ఇలా హతులైపోవటానికి కారణం ఏంటి తెలుసా? మీరు అన్ని దేవతల తట్టు తిరిగారు, మీరు అష్టోరతు దేవతల తట్టు తిరిగి అని పూజ చేస్తున్నారు. మళ్ళీ తిరిగి మోకరించి మీ హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగండి అని వాళ్ళకి తీర్పు చెప్పింది ఈ రామాలోనే. ఇదంతా అక్కడ కూర్చుని, ఆ ఎత్తైనటువంటి స్థలంలో కూర్చుని తీర్పులు జరిగించాడు అక్కడ. ఆ తర్వాత కదండి మళ్ళీ మందసం వచ్చింది. ఇదంతా జరిగింది రామాలోనే. ఆ ఎత్తైనటువంటి ఆ స్థలంగా ఉన్నటువంటి ఆ పరలోకంలో వచ్చేటువంటి ఈ విలువైనటువంటి మాటలు మన బ్రతుకు ఒక పునాది కావాలి. దీన్ని విలువైనటువంటి ఈ సమయంలో ఒక రాజుగా, ఒక యాజకునిగా, ఒక దీర్ఘదర్శిగా పనిచేశాడండి. ఇశ్రాయేలుకి ఒక దీర్ఘదర్శిగా పనిచేశాడు. అంత గొప్ప ప్రవక్త. రామ ఏ స్థితిలో కనిపిస్తుంది? ఒక ఎత్తైనటువంటి స్థలంగా కనిపిస్తుంది. ఏమంటే ప్రవక్త జన్మించిన స్థలంగా కనిపిస్తుంది. అన్న ఒక ప్రార్థన స్థలంగా మార్చింది. యాజకత్వం మొత్తం దారి మళ్ళిస్తే దారిలోకి పెట్టినటువంటిదిగా కనిపిస్తుంది. ఒక సమూయేలు ప్రార్థన ద్వారా పొందుకున్నవాడిగా కనిపిస్తుంది. న్యాయాలు తీర్చేటటువంటి ఇదిగా ఈ స్థలం కనిపిస్తుంది. ఒక దెబోరా కూడా మళ్ళీ రామాకే వచ్చి తీర్పులు తీర్చేటట్టుగా కనిపిస్తుంది ఇశ్రాయేలుకి. అవి కూడా ప్రవక్త కాబట్టి. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. నిజంగా ఈ రామ ఏ స్టేజ్లో ఉందో చూడండి. ఇంకా సమూయేలును ఇశ్రాయేలు అందరూ కూర్చుని మాకు రాజు కావాలని అడిగింది కూడా ఎక్కడ అనుకున్నా? ఈ రామాలో. మాకు రాజు కావాలని అడిగింది కూడా ఈ రామాలోనే. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాలు. 9వ అధ్యాయము 6-7 వచనాలు. వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. ఏ పట్టణం అనుకుంటున్నారు? అది రామపట్టణం. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉండేను. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమున అతడు మనకు తెలియజేయునేమో. అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పాను. ఏమండి, సౌలుని ఇచ్చినటువంటి పరిస్థితి ఇదే. సమూయేలు ఫస్ట్ కలిసింది కూడా ఇక్కడే. చూడండి కింద వచ్చిన 7వ వచనం. అందుకు సౌలు, మనము వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవటకు మనకేమీ లేదు అని తన పనివారితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా. చూశారండి, సౌలు ఫస్ట్ పరిచయం అయ్యింది కూడా ఇక్కడే. సమూయేలుకి ఫస్ట్ పరిచయం అయింది కూడా ఇదే స్థలంలో, రామాలోనే ఫస్ట్ పరిచయం అయింది కూడా. దేవుని యొక్క ఆత్మకార్యం జరిగింది కూడా ఇక్కడే. రాజు కావాలని చెప్పేసి ఆ జరిగినటువంటి అడిగింది కూడా ఇక్కడే. 9-10 వచనం కూడా చూడండి. 10వ వచనం ఇంకా మీకు అర్థమవుతుంది. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. అసలే ఆ ఊరు ఎట్ట మారుమోగిపోతుంది చూడండి. దైవజనుడు ఉండే ఊరుగా మారిపోయింది చూడండి. అది రామ అండి, దైవజనుడు ఉండే ఊరుగా మారిపోయింది చూడండి. ఎంత గొప్పగా పిలువబడుతుందో. 17వ వచనం. సౌలు
సమూయేలునకు దైవజనుడికి పోర్దం రండి అన్నాడా? బయలుదేరి వెళ్ళారు. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పినటువంటి మనిషి, ఇదిగో ఇతడే నా జనులకు ఏలునని అతనితో సెలవిచ్చాను. చూసారా, వెళ్ళాడు సమూయేలు దగ్గరికి, వెళ్ళాడు ఆ రామపట్టణానికి వెళ్ళాడు. ఫస్ట్ పరిచయం అయింది కూడా ఇక్కడ అన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి. 24-26 వచనాలు కూడా చూడండి. 10వ అధ్యాయము 24-26 వచనాలు. అప్పుడు సమూయేలు జనులందరితో, యెహోవా ఏర్పరిచినటువంటి వారిని మీరు చూచితిరా. రామాలో ఇదంతా జరుగుతుంది, మీరు చూసారా? జనులందరూ అడుగుతున్నాడు, చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బరు పెట్టుచు రాజు చిరంజీవి యోగును కాకని కేకలు వేసిరి. తరువాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమును వ్రాసి యెహోవా సన్నిధిని దానికి ఇచ్చెను. అంతటి సమూయేలు జనులందరూ వారి వారి ఇండ్లకు పంపివేశాను. సౌలు గిబియోనులోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన సూర్యుడు అతని వెంట వెళ్ళిరి. చూసారండి, అతని వెంట వెళ్ళిరి. సౌలు ఫస్ట్ పరిచయం అయింది కూడా ఈ రామాలోనే. అర్థమవుతలేదు. ఇంకేం జరుగుతుందో చూడండి. సమూయేలు 19వ అధ్యాయం. సౌలుని దావీదును చంపటానికి సౌలు ప్రయత్నం చేస్తాడు. ఏమండి, కొన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పుడు దావీదు గారు తప్పించుకుని వెళ్ళిపోయి పారిపోయి దాక్కుంది కూడా ఈ రామాలోనే. చూసారండి, రామ అనేటువంటి ఎత్తైన స్థలము నిన్ను రక్షించే స్థలంగా కూడా కనిపిస్తుంది. దాక్కునంటే నేను సేఫ్ జోన్లో పెట్టేదండి. అర్థమవుతుంది మీకు పాయింట్? ఆ రోజు రామ సేఫ్ జోన్లో పెట్టింది ఈ దావీదుని. ఈ రోజు నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే ఈ రామ అనేటటువంటి ఎత్తైన స్థలం, పరిశుద్ధమైన స్థలం, పరలోకమైనటువంటి ఈ పట్టణము నిన్ను సేఫ్ జోన్లో పెట్టింది నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే. అది ఇక్కడ పాయింట్. చూద్దామా? 19వ అధ్యాయం 18-19 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 18-19 వచనాలు. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు వద్దకు వచ్చినాం. చూడండి, రామ అనేది రక్షించే స్థలం. రామ అనేటువంటి ఎత్తైన స్థలము, పరలోకం అనే పట్టణం నిన్ను రక్షించేది. దాని ఎగ్జాంపుల్ మీరు బాగా గమనించాలి. దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడు సమూయేలును బయలుదేరి నాతాను యొద్దకు వచ్చి అచ్చడు కాపురం ఉండిరి. 19వ వచనం. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా. చూసారు, ఎక్కడున్నాడంటే రామాలో ఉన్నాడు. రామ ఇప్పుడు ఎవరిని బట్టి హైలైట్ అవుతుంది? సమూయేలుని బట్టి. చూసారండి, దైవజనుడు ఉన్నటువంటి ఊరు అంట అది. ఊరు పేరు పక్కన దైవజనుడు ఉండే ఊరండి బాబు, ఎంత ఫేమస్ అయిపోతుంది చూడండి. దావీదు దాక్కున్నటువంటి స్థలము కూడా, దావీదు దాక్కున్న స్థలము దావీదుకు ఆశ్రయమైనటువంటి స్థలం ఇది. ప్రవక్తల గ్రంథాల్లో కూడా నిజంగా అండి ఈ యొక్క ఎత్తైనటువంటి స్థలం నిన్ను రక్షించే స్థలం అండి. పరలోకం అనేది నేను రక్షించే స్థలం. ఎలా రక్షిస్తుందంటే 66 పుస్తకాల ద్వారా నీ దగ్గరకు తీసుకొచ్చాడు దేవుడు. నేను దాగుకున్న చోటు నీవే నాయనా అంటాడు దావీదు గారు. చూసారా, నేను దాగు చోటు నువ్వే, నన్ను రక్షించే చోటు నువ్వే అని. నిజంగా ఎన్ని గొప్ప మాటలు ఉన్నాయి చూడండి. ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఈ రామ అనే పట్టణం గురించి చాలా హైలైట్గా రాయబడింది. ఈ రామ అనేటటువంటి పట్టణం గురించి కొన్ని మాటలు చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. యెషయా గ్రంథము 10వ అధ్యాయం. మీకు ఇప్పుడు రామ అనేటటువంటి పేరు వినబడంగా మీకు ఏం గుర్తొచ్చారు కొత్త నిబంధనలు? అది పరలోకం అనేటటువంటి ఉన్నతమైనటువంటి స్థలంగా పిలువబడుతుంది. అది నిన్ను దాగు చోటు, రక్షించే చోటు. అది నువ్వు ఆ పట్టణం వైపు నువ్వు తిరగాలి, ఆ పట్టణానికి ఎక్కి వెళ్ళాలన్న ఆలోచన నీకు రావాలి. చూసారండి, యెషయా గ్రంథము 10వ అధ్యాయం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము ప్రవక్తల గ్రంథాలు అన్నింటిలో కూడా వినిపిస్తుంది చూడండి. 10వ అధ్యాయం 29వ వచనం చూడండి. 10:29. 10:29. వారు
కొండ సందు దాటి వచ్చుచున్నారు, రామ వణుకుచున్నది, గెబలో బస చేయుదము రండని అనుచున్నారు. ఏమండి, సౌలు గిబ్బెయ నివాసులు పారిపోదురు. రామ అనే పదం యెషయాలో కూడా వినపడదు. యెషయా గారు కూడా మెన్షన్ చేస్తున్నాడు చూడండి. హోషేయ గ్రంథం 5:8 కూడా చూడండి. హోషేయ గ్రంథము 5:8 వచనాలు కూడా చూడండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము ఏమండి 8వ వచనం చూడండి. 5:8 చూడండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. గిబియాలో బాకానాదము చేయడి, రామాలో బోరవుదుడి. ఏమిటి, ఎక్కడ రామ అండి? సమూయేలు ఉన్నటువంటి ఊరు, పట్టణం అది. ఏమండి, రామాలో బాకానాదముయుడి, బెన్యామీయులారా మీ మీదకి శిక్ష వచ్చుచున్నదని బెతానిలో బొబ్బ పెట్టుడి, రామాలో బోరవుదుడి. చూసాడా ఏ పరిస్థితికి వెళ్తుంది చూడండి. రామ ఎవరిని బట్టి? సమూయేలుని బట్టి. మనం ఎక్కడున్నా కూడా మారు మోగిపోవాలండి. రామ ఏ రీతిగా మారు మోగిందో బాగా పాయింట్ క్యాచ్ చేయాలి ఇక్కడ. సమూయేలుని బట్టి రామ ఏ విధంగా మారు మోగిందో, ఉన్నత స్థలముగా, తీర్పులు తీర్చే స్థలముగా, ఎత్తైన స్థలముగా, ప్రార్థన చేసే స్థలముగా ఎట్ట మారు మోగిందో, నువ్వు ఎక్కడున్నా కూడా పరలోకం అనే పట్టణం మారు మోగిపోవాలండి. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరిని బట్టి. ఏమంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా కూడా నువ్వు తిరిగి వచ్చే స్థలం నీ ఇంటికే రావచ్చేమో, కానీ నిన్ను బట్టి నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా కూడా రామ ఏ రీతిగా హైలైట్ అయిందో సమయాలను బట్టి, నిన్ను బట్టి కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పరలోకం అనే పట్టణము దేవుని గురించినటువంటి తీర్పులు నిజంగా నీ గురించి హైలైట్ అయిపోవాలి. అవుతున్నాయి అంటారా? ఎక్కడికి వెళ్ళినా గడు అవుతున్నాయి అంటారా? ఏమిటి, నిజంగా యెషయా గారు కూడా రామాలో హైలైట్ చేస్తున్నాడు, హోషేయ గారు కూడా హైలైట్ చేస్తాడు. ఎందుకు? రామాలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. నువ్వెక్కడున్నా కూడా ఏమంటే ఎవరు మాట్లాడినా కూడా రామ హైలైట్ అయిపోతుంది. కానీ మరి ఇప్పుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నేను ఎక్కడ ఏ ప్రదేశం ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఉన్నటువంటి స్థలమే కావచ్చు, నువ్వు తిరిగే పరిచయ ప్రాంతాలు ఎక్కడైనా కావచ్చు, నిన్ను బట్టి ఆ యొక్క పరలోక పట్టణం కొని అనబడాలి. బాగా ఆలోచించాలి. ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథం 41 కూడా చూడండి. అందరూ రామ ఎవరిని బట్టి అండి? ఇదంతా సమూయేలుని బట్టి. మరి నిన్ను బట్టి, నన్ను బట్టి ఏమండి? 40వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. ఈ పదాలు మీరు బాగా గమనించాలి. సమూయేలును బట్టి రామ ఏ రీతిగా హైలైట్ అయిపోతుందో చూడండి. ఇదిగో ప్రవక్తలు కూడా చెప్పుకొని ఉండలేకపోతున్నారు. చూడండి 41. రాజ్య దేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబుజరాదాసు యెరూషలేము నుండి, యోధాలో నుండి, బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా. చూసారండి, ప్రవక్తలు కూడా రామ గురించి ఎంత హైలైట్ చేస్తున్నారు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 27:22 కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 22:27 చూడండి. యెహెజ్కేలు గ్రంథము 27:22 చూడండి. షేబా వర్తకులను రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు. రామా వర్తకులను చూసారండి. ఏ ప్రవక్త కూడా రామాని టచ్ చేస్తున్నాడా లేదు మీరు చెప్పండి? ప్రతి ప్రవక్త, ఒక యెహెజ్కేలు కానీ, ఒక ఇర్మియా కానీ, ఒక హోషేయ కానీ, ఒక యెషయా కానీ, అందరూ రామాని ఎందుకు టచ్ చేస్తున్నారు? రామ ఎందుకు హైలైట్ అయింది? మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏ రీతిగా బ్రతికాడు అనటానికి రామ హైలైట్ అయిపోతుందండి. మరి మనల్ని బట్టి ఇంకా చూస్తారు. నెహెమ్యా గ్రంథం 7:30 చూడండి. నెహెమ్యా గ్రంథము 7:30 చూడండి. బైబిల్ మొత్తం మీద తిరిగండి. రామ ఎంత హైలైట్ అయిపోయిందో చూడండి. ఎంత హైలైట్ అయిందంటే ఆ రామ ప్లేసులు ఇప్పుడు సాక్షాత్తు పరలోకం హైలైట్ అయిపోవాలి. ఎత్తైన స్థలం అదే కదండి, ఉన్నతమైనటువంటి స్థలం అదే కదా, పైన ఉన్నటువంటి స్థలం అదే కదా. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము
30వ వచనం. నెహెమీయా గ్రంథము 7వ అధ్యాయం 30వ వచనం చూడండి. రామ గెబల వారు 621 రును అని ఉంది చూడండి. ఏమండి, నెహెమీయా గారు కూడా ఏ ఊరిని మెన్షన్ చేస్తాడు? పట్టణాన్ని, రామ. ఏ ప్రవక్త, మీరు బైబిల్ మొత్తం పరిశీలించండి, రామ ఎవరిని బట్టి హైలైట్ అవుతుంది? సమూయేలుని బట్టి. సమూయేలుని ఊరిని హైలైట్ అయ్యాడా? ఊరిని హైలైట్ అయ్యాడు. రామ జన్మస్థలం, సమూయేలు జన్మస్థలం రామ. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా మారిపోయారు, అడిగి పొందుకున్నారు, తీర్పులు తీర్చే స్థలంగా మారిపోయింది. అంత ఎత్తైన స్థలం ఎవరైనా ఎక్కిపోవాల్సిందే. చుట్టుపక్కల ప్రవక్తలు అందరూ వచ్చి అక్కడ తీర్పులు తీర్చుకుని మరీ వెళుతున్నారు. ఇంకా మీకు ఈ రామ ఎంత హైలైట్గా ఉందంటే, రామ అనగా మీకు అర్థమైపోవాలి, పరలోక పట్టణంలో ఇప్పుడు మనకి దేవుడు ఉన్నాడని గుర్తురావాలి. పరలోక పట్టణం మీద ఫోకస్ అయిపోవాలి. ఆదికాండంలోనికి రండి ఒకసారి, త్వరగా ముగించేస్తుంది, మీకు అర్థమైపోవాలి. బైబిల్ మొత్తం ఈ కోణంలో మీరు చదవండి, రామ ఎక్కడెక్కడ ఉందో. రామ అనగానే మీకు అన్ని గుర్తొచ్చాయి. ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 20వ వచనం చూడండి. 35:20 యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఏమంటే మీకు బాగా గమనించారు, రాహేలు బెన్యామీను కని మరణిస్తుంది, మార్గంలో మరణిస్తుంది. ఆ మరణించినప్పుడు కట్టించింది ఎక్కడ అనుకున్నా? ఈ రామాలోనే. మీరు పై వచనాలన్నీ మీరు చదువుకుంటూ ఉండండి. రాహేలు బెన్యామీను కని మరణిస్తుంది మార్గంలో. ఆ మార్గంలో ఇక్కడే జరిగింది. ఆ రోజు జరిగింది ఇక్కడే, రామాలోనే జరిగింది ఇదంతా. కనుక మీరు బాగా గమనించాలి. ఇంకా కొన్ని వచనాలు మనం పరిశీలిద్దాం. చూడండి, ఇర్మీయా గ్రంథం 31:15 చూడండి. 31:15 బెన్యామీను కానీ రాహేలు చనిపోయింది కూడా అక్కడే. ఇర్మీయా గ్రంథము 31:15, ఇర్మీయా గ్రంథము 31:15 చూడండి. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. 31:15 ఇది ప్రవచనం. ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్చు పొందనొల్లకున్నది. ఏమండి, రామాలో అంగలార్పు వచ్చేసింది. అంతగా సమయాలు బట్టి కొనియాడబడుతున్నటువంటి రామాలో అంగలార్పు వచ్చేసేసింది అంటండి. ఇది ప్రవచనం. ఇది కొత్త నిబంధనలు నెరవేరించడం. మత్తయి సువార్త 2వ అధ్యాయం, రామాలో అంగలార్పు. రామ ఎలా హైలైట్ అయిపోయిందో చూడండి. ఎవరిని బట్టి? సమయాలను బట్టి. మనల్ని బట్టి అసలు ఎక్కడైనా హైలైట్ అవుతున్నావా? ఆలోచన చేయండి. మారు మోగిపోతుందండి. సమయాలను బట్టి మొత్తం దేవుడు హైలైట్ అయిపోతున్నాడు. ఎక్కడైనా వెళ్ళి మనం తీర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా రామ వెళ్ళాల్సిందే. అక్కడ దైవజనుడు ఉన్నాడు. ఏమండి, ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరించండి? మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 17-18 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. అందువలన రామాలో అంగలార్పు వినబడెను. చూసారా, రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనోళ్లకు ఇందెను అని ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇర్మీయా గారు రామాలో ఏ ప్రవచనం అయితే ఉంది, ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరినట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నెరవేరిపోయింది, ప్రవచనం నెరవేరు జరిపింది. వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నిజంగా ప్రభువును మనకి నిజంగా ఆ కనబడినటువంటి విధానాన్ని మనం పరీక్షించగలిగితే, ఆశ తృష్ణ కలిగి మనం కూడా ఉండగలిగితే, ఒక సమయాలను బట్టి రామ ఏ రీతిగా కొనియాడబడుతుందో, నిన్ను బట్టి కూడా మరి పరలోకమున్నటువంటి దేవుడు కూడా ఆ రీతిగా కొనియాడబడుతున్నాడు అంటారా? మనమే సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటున్నా. చూడండి,
ఈ జననం నిజంగా అనేక మందికి ఈ రామ ఒక ఉన్నతమైనటువంటి స్టేజ్ని నిలబెట్టిందండి. కనుక ఈ రామ ఎత్తైనటువంటి స్థలంగా కనిపిస్తోంది. రామ ఎత్తైనటువంటి స్థలంగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఉన్నతమైనటువంటి స్థలంగా కనిపిస్తుంది. పరిశుద్ధులకు గుర్తుగా ఉంది కదా. ఏ పరిశుద్ధుడైనా కూడా ఈ రామ చుట్టే తిరుగుతున్నాడు. పరిశుద్ధులకు గుర్తుగా ఉంది. రేపు చనిపోయిన తర్వాత కూడా ఈ పరిశుద్ధత కలిగిన వాళ్ళే ఈ ఉన్నతమైన స్థలంలోకి చేరుకుంటారు. పరిశుద్ధత లేనటువంటి వాడు పరలోకం చేరుకోవడని అర్థం. పరిశుద్ధులకే పరలోకం కదండి. కనుక దేవుని సహవాసానికి గుర్తుగా ఉంది కదా. దేవునికి సహవాసానికి గుర్తుగా రామ ఉంది. ఈ రామ ఎల్కానా హన్నా వారి యొక్క జన్మస్థలంగా కనిపిస్తుంది. వారు ప్రార్థనా పరులుగా కనపడుతున్నారు. ప్రార్థన ద్వారా పొందుకున్న వాడిగా కనపడుతున్నాడు. మొక్కుబళ్ళు చెల్లించిన వారిగా కనపడుతున్నారు. ఆ రోజు మొక్కుబళ్ళు కూడా చెల్లించారు. నెక్స్ట్ రోషం కలిగినటువంటి వారుగా కనపడు. ఈ రామాలో ఉన్నటువంటి వారు రోషం కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారిలో ముఖ్యమైనటువంటి వారిగా ఎవరున్నారు? అన్నా కన్నా రోషం ఉంది, కానీ మనకు మాత్రం రోషం భాష లేకుండా బతుకుతున్నాం. చూడండి, ఆలోచించండి రోమ ఏ విధంగా ఉంది. ఇది సమూయేలు జన్మస్థలం. ఇశ్రాయేలులకి ఆధ్యాత్మిక కేంద్రం ఇది, అంతే కదండి. ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. ఎవరైనా అక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్ళాల్సిందే. నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా నువ్వు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేయాలి. నువ్వు కూడా అర్థమవుతుంది లేదు. అలా మార్చేశాడు రామాని అలా మార్చేశాడండి. ఎవరు? సమూయేలు. న్యాయము తీర్పులు తీర్చే స్థలం అది, ప్లస్ బలిపీఠం కట్టినటువంటి స్థలం అది. అంటే దేవుని కోసం బలిపీఠం కట్టాడు అక్కడ. ప్రజలకు సమాధానపరిచేటటువంటి వేదిక అది. నెక్స్ట్ దెబోరా న్యాయమైనటువంటి తీర్పులు తీర్చడానికి ఈ స్థలానికి వచ్చింది. దెబోరా కూడా ఈ స్థలాన్ని వాడుతుంది తీర్పులు తీర్చడానికి. ఏమండి, సౌలుకి సమూయేలుకి ఫస్ట్ పరిచయం అయింది కూడా ఈ రామాలోనే. నెక్స్ట్ సౌలు దావీదును తరుముతుంటే దావుకున్న స్థలం, ఆశ్రయమైనటువంటి స్థలం, రక్షించినటువంటి స్థలం, కాపాడినటువంటి స్థలం కూడా ఈ రామానే. పరలోకం అనే పట్టణం మనం కాపాడుద్దండి నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే. కనుక ప్రవక్తల్లో మరి సౌలు ఉన్నాడు, ప్రవక్తలో సౌలు ఉన్నాడు అన్న సామెత పుట్టింది కూడా నిజంగా ఈ రామాలోనే, ఇక్కడే. రాహేలు కుమారునికి జన్మనిచ్చినటువంటి స్థలం, రాహేలు చనిపోతూ జన్మనిచ్చిన స్థలం ఎవరు? ఈ రామాలోనే, ఇక్కడే. జన్మనిచ్చి చనిపోయింది ఈ రామాలోనే. చివరిగా ఒక వచనాన్ని చూద్దాం. చివరిగా సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రామ ఏ రీతిగా మారుమోగిపోతుందో అర్థమవుతుందండి. ఎవరిని బట్టి? సమూయేలుని బట్టి. ఒక్క వ్యక్తి నిజంగా ఎంతగా మారిపోయాడు. మీరు ఒక ప్రవక్తగా మారిపోయాడు. ఒక పసిపిల్లాడు కదండి, ఒక చిన్న పిల్లవాడు దేవుని సన్నిధిలో మొక్కిన దగ్గర నుంచి ఆయనకు జీవిత చరిత్ర ఏ రీతిగా మారిపోయింది చూడండి. మరి మన జీవితాలు, స్టెప్ బై స్టెప్ ఏ రీతిగా మారిపోయాడు. ప్రవక్తలు కూడా రామ గురించి హైలైట్ చేయకుండా ఉండలేకపోయారండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 34వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటిలోనికి వెళ్ళిపోయాను. చూసారు, అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాడు. సౌలు రామాకు వెళ్ళిపోయాడు అంటే చూసారా, ఎక్కడ జరిగి ఏం చేయండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? అతను నివసించే స్థలం, జన్మించిన స్థలం, రక్షించే స్థలం, కాపాడే స్థలం, ఉన్నతమైనటువంటి స్థలం ఎక్కడ చేరుకుంటున్నాడు? రామాకు చేరుకుంటున్నాడు. ప్రవక్త రామాకు చేరుకుంటున్నాడు. మనం ఎక్కడికి చేరుకోవాలి? పరలోకానికి చేరుకోవాలి. మనం సాయంత్రానికి రామాకి చేరుకోవాలన్న ఆలోచన సమూయేలుకి వస్తుంది, ఎక్కడ పరిచర్య చేసినా కూడా. మరి మనకి రామాకి మనం అసలు ఎంత దూరంగా ఉన్నాం మీరు బాగా గమనించాలి. ఎంత దూరంగా ఉన్నాం మీరు గమనించాలి.
సమూయేలు రామాకు వెళ్ళిపోతున్నాడు. సమూయేలు రామాకు వెళ్ళిపోతున్నాడు. 25వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమండి, సమూయేలు చనిపోతాడు. మనం సమూయేలు మొక్కిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాం ఆయన యొక్క చరిత్రని. ఇప్పుడు ఆయన చనిపోయాడు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలు అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటికి అన్నది చూడండి. చూసారా, రామాలోనున్న అతని ఇంటి వివేశములలో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి అరణ్యమునకు వెళ్ళాను. టోటల్ గా అతను చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ సమాధి చేశారు? రామ ఏరి ఇంతగా హైలైట్ అవటానికి కారణం ఎవరు చెప్పండి? నిజంగా గమనించండి. ఒక ప్రవక్త రామాలో ఉన్నటువంటి సమయంలో ఒక ప్రవక్త అక్కడే జన్మించాడు, అక్కడే ఎదిగాడు. ఏమండి, ఇశ్రాయేల్ కొరకు వాడబడ్డాడు. చూడండి, బాగా గమనించాలి. నిజంగా హన్నా కన్నటువంటి ఆ బిడ్డ ప్రార్థన ద్వారా పొందుకున్నటువంటి ఆ బిడ్డ ఎంతగా ఎదిగాడు మీరు బాగా గమనించాలి. ఏమండి, మొదటి సంవత్సరంలోనే పాలు విడిచిన తర్వాత సంవత్సరానికి వచ్చి మొక్కాడు. మొక్కిన దగ్గర నుంచి ఆయన జీవిత చరిత్ర ఏ రీతికి వెళ్ళిపోయింది చూడండి. ఒక ప్రవక్తగా మారిపోయాడు. అక్కడ జన్మించాడు, ఎదిగాడు, ప్రవక్తగా మారాడు, ఇశ్రాయేలు కొరకు వాడబడ్డాడు. ప్రవక్తగా, రాజుగా, యాజకునిగా, దీర్ఘదర్శిగా, తీర్పులు తెచ్చేటాడిగా ప్రజల పక్షం నిలబడ్డాడు. ఏ యుద్ధంలో కూడా ప్రార్థన ద్వారా విజయాన్ని సాధించాడు. ఇశ్రాయేల్ అందరూ మేము ఓడిపోవటానికి కారణం ఏంటని చెప్పేసి అడిగారు. ఆడు కూర్చొని వచ్చి మమ్మల్ని, ఏమి లేదు, సింపుల్ లాజిక్, మీ హృదయములను దేవుని తట్టు తిప్పండి. ఆ తిప్పడంలో హృదయపూర్వకంగా పరిపూర్ణంగా తిప్పండి. విజయం మీదే అన్నాడు. మళ్ళీ పోయిన మందస్సు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు అప్పగిస్తారు బండి ఒకటి గట్టి. తెలుసు మీకు అది. పాడావులు బండి కట్టి మళ్ళీ అప్పగిస్తారా లేదా? కనుక బాగా ఆలోచించాలి. అదే స్థలంలో చివరికి పాతి పెట్టడం కూడా జరిగింది. ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ మనము తిరిగి అక్కడికే చేరుకోవాలని రామ గుర్తు చేస్తున్నాం చూడండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకంలో నుంచి వచ్చాం. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకి వెళ్ళాలి. రామలో నుంచి బయలుదేరి వచ్చాడు, మళ్ళీ రామాకే వెళ్ళిపోయాడు. ఎక్కడైతే జన్మించాడో అక్కడే సమాధి చేయబడ్డాడు. దానికి అర్థం మనం ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం అజ్ఞానంగా ఉన్నటువంటి వారు జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత మన పరిస్థితి పరలోకం నుంచి వచ్చాము. మనము తరముల నుండి నివాస స్థలము నీవేనని తిరిగి మళ్ళీ అక్కడికే చేరుకోవాలి. ఏ గ్రంథంలో అన్నీ చూడండి, రామ 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 రామ. ఎవరిని బట్టి రామ? సమూయేలును బట్టి రామ. మరి మనల్ని బట్టి, మన బ్రతుకులను బట్టి ఉన్నతమైనటువంటి స్థలం కొనియాడబడుతుందా? ఆలోచించండి. సమూయేలుకి జన్మస్థలంగా తన గొప్ప స్థితిని చాటుతోంది కదా రామ. సమూయేలు జన్మస్థలం తన గొప్ప స్థితిని చాటుతోంది. రామాలో అమ్మో ఇంత ఎదిగాడు. సమూయేలును బట్టి కొనియాడబడుతుంది ఈ రామ అనేటటువంటి పట్టణం. ఈ రామ పట్టణం నేర్పేటటువంటి అనుభవాల్ని ఏమండి మన అనుభవాలుగా మనం మార్చుకోగలిగితే మనం కూడా రామాకి తిరిగి వెళ్ళిపోయాడు, మనం కూడా పరలోకానికి తిరిగి వెళ్ళగలం. పరిశుద్ధంగా బ్రతికితే, నీతిగా బ్రతికితే, దేవుడి న్యాయమైనటువంటి తీర్పులు చేయగలిగితే, ఆయన గుణాతిశయములను ప్రచురించగలిగితే, ప్రార్థనాపరులుగా మారగలిగితే. ఆలోచించాం. దేవుడు నిజంగా ఎన్ని రీతులుగా రామ హైలైట్ అయిపోయిందో చూడండి. ఒక్క వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి ప్రవక్తగా మారాడన్న దగ్గర నుంచి మోకరించిన దగ్గర నుంచి ఆ చిన్న బిడ్డ మోకరించిన ఆ చిన్న బిడ్డ ఏంటి ఈరోజు ఎంతగా హైలైట్ అవ్వటం ఏంటంటే, చదువుకోవడానికి చిన్నగా ఉన్న హన్నా సమయంలో కందంట. ఎంత సింపుల్గా చదువుకున్నాం.
బైబిల్ చరిత్రలో ఏమండి ఆ ప్రవక్తలు ప్రతి నోట కూడా రామ 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 అని చెప్పకుండా ఉండలేకుండా పోతున్నారు. చూడండి, మచ్చుకు మీకు కొన్నే చూపించాను గ్రంథాలు. ప్రతి గ్రంథంలో కూడా రామ హైలైట్గానే ఉంటుంది. నిజంగా సమూయేలు ఎంత గొప్పగా బ్రతికాడు. ఇశ్రాయేలుగా మొట్టమొదటి ప్రవక్త, న్యాయాలు తీర్చుకుంటూ. కనుక బాగా ఆలోచించాలి. మనకిచ్చినటువంటి యొక్క చిన్న జీవితంలో, మనకిచ్చినటువంటి యొక్క ఆయుష్ కాలంలో పరలోకం అనేటటువంటి ఉన్నత స్థలం వైపు మనకు దృష్టి ఉందంటారా? ఆలోచన కలిగి ఉన్నామంటారా? మెలకువ కలిగి ఉన్నామంటారా? అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానం కలిగిన వారిగా మనం ఉన్నామంటారా? పైనున్న వాటి మీదే దృష్టి పెట్టి ఉంటున్నామా? రేపు కన్ను మూసిన వెంటనే రేపు తీర్పు దినం అనేది ఒకటి ఉంది కదా అని గమనించి, అది మంచివైనా సరే చెడ్డవైనా సరే వాని క్రియలను బట్టి జీతం ఇస్తాడన్న సంగతి తెలిస్తే ఆ ఉన్నతమైనటువంటి స్థలం వైపు మన ఆలోచన తిరిగి ఉండేది కదా. ఆలోచించండి. కన్ను మూసేలోపు, చిన్ననాటి నుంచి ఆయన బ్రతికి చనిపోయి కన్ను మూసేంత వరకు రామ అనేటటువంటి పట్టణం సమూయేలుని బట్టి హైలైట్ అయ్యింది. మనవుల్ని బట్టి పరలోకమున్నటువంటి దేవుడు అనేక మంది జీవితాలకి మార్పు కలిగేదిగా మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా కొనియాడబడాలి. పరలోకం మారుమోగిపోవాలి నీ నోటే. పరలోకంలో దేవుడు హైలైట్ అయిపోతూ ఉండాలి. ఆయనే నిన్ను దాగు చోటున ఆయన నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీ ఆత్మలను కావలిగా ఉండేటటువంటి వాడని. నీ ఆత్మను రక్షిస్తాడు, నా ఆత్మను రక్షిస్తాడు. ఇదంతటి కారణం పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన హృదయాలను ఆయనకి సమర్పించుకోవాలి. యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి యేసు ప్రభు అలా హైలైట్ అయిపోయాడు. చూడండి, ఆ రోజు రామ మొత్తము ఏమండి ఆ సమూయేలుని బట్టి హైలైట్ అయింది. ఈరోజు ప్రపంచం మొత్తం యేసు ప్రభుని బట్టి పరలోకంలో ఉందని, పరలోకంలో దేవుడు ఉన్నాడని, తండ్రి ఉన్నాడని హైలైట్ చేసి మరీ వెళ్ళిపోయాడండి. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళా నేను మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళటానికి వస్తున్నాను. ఎంత హైలైట్ చేశాడు చూడండి, దేవుడు యేసు ప్రభుల వారు. పరలోకం ఉందని తెలియచేసింది ప్రభుల వారే, పరలోకంలో తండ్రి ఉందని తెలియచేసింది ప్రభుల వారే, మీకోసం ఎదురు చూస్తారని చెప్పింది ప్రభుల వారే, చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోతారని చెప్పింది ప్రభుల వారే, మళ్ళీ అక్కడ ఒక విశ్రాంతి ఉందని చెప్పింది ప్రభుల వారే, 3 లోకాలు ఉందని చెప్పింది ప్రభుల వారే. బాగా ఆలోచించాలి. ఇలా మనం కూడా గొప్పగా ప్రభు 33.5 సంవత్సరాలు నిజంగా ఎంతో గొప్పగా బ్రతికి పరలోకం గురించి, పరలోకం ప్రభువుని బట్టి కొనియాడబడి, ప్రభువుని బట్టి హైలైట్ అయిపోయిందండి పరలోకం. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నా దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎంత హైలైట్ చేశాడండి. రామాన్ని బట్టి, సమూయేలుని బట్టి రామ హైలైట్ అయింది. ఇగో యేసు ప్రభుని బట్టి పరలోకంలో తండ్రి హైలైట్ అయ్యాడు. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరిని బట్టి. కనుక ఆలోచన చేయండి. ఉన్న ఈ కొద్ది జీవితంలో ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఈ వెళ్ళిపోయే లోపే, కన్ను మూసే లోపే, ఈ ఆత్మ శరీరం విడిపోయే లోపే, మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోవాలంటే, ఇదిగో చీకట్లోంచి వెలుగులోనికి పిలిచినటువంటి వాని గుణాతిశయములను నీవు ప్రచురం చేయబద్దులమై ఉన్నాం. ఆయన గుణాతిశయములను మొదటి పిలుపు అందరికీ ఉంది. రెండవ పిలుపు, దేవుని యొక్క రెండవ పిలుపులోనికి నువ్వు వెళ్ళాలి అంటే శ్రమ, కష్టము, వేదన, అనేక హింసలను పొందుకుని ఉంటేనే పరలోకానికి అర్హత సంపాదించవచ్చు. చీకటిలోంచి వెలుగులోనికి రావటానికి అందరికీ పిలుపు ఉంది, అందరికీ అర్హత సంపాదించారు. కానీ పరలోకపు అర్హత మనకు ఉండాలి అంటే ఇదిగో ఒక సమూయేలులా, ఒక ప్రవక్తలాగా, ఎంతోమంది అపోస్తులులాగా
త్యాగగనులుగా మారితేనే మనం అందరం రేపు ఆ ఉన్నతమైనటువంటి స్థలానికి మనము చేరుకోగలుగుతాం. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ రామాకి తీసుకెళ్ళిపోయారంట. ఇదిగో మనం చనిపోయిన తర్వాత, కన్ను మూసిన తర్వాత, ఇదిగో ఒక ధనవంతుడి కోసం దేవదూత రాలేదు, కానీ ఒక లాజరు కోసం దేవదూత వచ్చి తీసుకువెళ్ళటానికి చూసారా? ఎక్కడికి తీసుకెళ్తానికి? ఉన్నతమైనటువంటి స్థలానికి తీసుకెళ్తాను. మరి నీవు నేను చనిపోతే రేపు ఉన్నతమైనటువంటి స్థలానికి మన ముగింపు దశలో కూడా తీసుకువెళ్ళేంతగా ఉండాలి అంటే మన బాల్యము, మన యవ్వనము, మన నడి వయసు, మన వృద్ధాప్యము, ఈ దశలన్నీ కూడా దేవుని కోసమే నువ్వు కొనియాడబడితే అప్పుడే మనం పరలోకానికి ఇదిగో ఈ దేవదూత ద్వారా తీసుకెళ్ళగలం. లేకపోతే ధనవంతుని వదిలేసినట్టు వదిలేయటం మన బాడే నరకంలో కాలిపోవటం తప్ప వేరే మార్గం లేదు. సమయాలు ఎవరో మనకు తెలియదు, కానీ ఇన్ని విషయాలు మనం నేర్చుకోగలిగాం. యేసు ప్రభులు వారు ఎవరో మనం చూడలేదు, కానీ ఈ వాక్యం ద్వారా ప్రభువుని చూస్తున్నాం. ఇదే నమ్మకమైనటువంటి విశ్వాసం. ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుంచి మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నిన్ను బట్టి పరలోకం ఉన్నటువంటి దేవుడు హైలైట్ అవుతూ ఉండాలి. అదే మన చివరి గమ్యం అని తెలియచేస్తూ ఉండాలి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. కన్మూసుకొని ప్రార్థన చేద్దాం. దైవమైనటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎన్నో విలువైనటువంటి మాటలు రామా అనే పట్టణం ద్వారా తండ్రి మాకు తెలియజేసినటువంటి మాట. సమయాలను బట్టి కొనియాడబడుతుంది తండ్రి రామ. నిజంగా నేను మరి మమ్మల్ని బట్టి నిజంగా పరలోకం అనేటువంటి ఉన్నత స్థలం వైపు మా అడుగులు వేస్తున్నామా లేదో అని రామాపట్నం ద్వారా మాకు తెలియజేశారు తండ్రి. నిజంగా మా యొక్క జీవితంలో ఇంకా ఎన్నో విలువైనటువంటి వాక్కులను ఇంకా మాకు తెలియజేస్తున్నారంటే అది మీరు మాకు ఇచ్చినటువంటి నాయన, అది ఒక ధన్యత తండ్రి. ఈ ధన్యతను మేము పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి కృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. మాలో ఉన్నటువంటి నాయన అజ్ఞానాన్ని తీసివేసుకుని జ్ఞానాన్ని మేము పొందుకోగలిగే అంత శక్తిని మాకు ప్రతిసారి ఇస్తూనే ఉన్నారు తండ్రి. ఈ జ్ఞానము ద్వారా తండ్రి లోకం అనేటటువంటి ఉచ్చులో నుంచి మేము బయటకు వచ్చి పరలోకం అనేటటువంటి నాయన గొప్ప స్థలంలోనికి మేము చేరుకోవాలి తండ్రి. చేరుకోవాలి అంటే నాయన ఎన్నో ప్రార్థనా శక్తి మాలో ఉండాలి తండ్రి. నిజంగా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని మేము పొందుకొని ఉండాలి తండ్రి. మమ్మల్ని రక్షించే చోటు, మమ్మల్ని కాపాడే చోటు, మమ్మల్ని నాయన మరి దాచేటటువంటి చోటు, నాయన మాకు విశ్రాంతినిచ్చేటటువంటి చోటుగా ఈ యొక్క రామా ప్లేస్లో నాయన పరలోకం కనిపిస్తుంది తండ్రి. ఎందుకంటే పరలోకంలో మీరున్నారు తండ్రి, మీ ప్రియ కుమారుడు ఉన్నాడు. అక్కడికి మేమందరం కూడా రావటానికి నాయన మా శక్తి సరిపోదు కానీ తండ్రి, మీ యొక్క శక్తి, మీ ప్రియ కుమారుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యాలు మాలో ఇంకెక్కువగా పెంపొందింప చేయడానికి కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి.